వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకున్నామంటే మన వెహికల్ అనేది బోర్కి రాకుండా ఎలాంటి టిప్స్ అనేవి యూజ్ చేసుకోవాలి, మన వెహికల్ ఎలాగ మెయింటైన్ చేసుకోవాలి అనేసి ఇప్పుడైతే చెప్పబోతున్నాను. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి చూడండి. యూనికాన్ వెహికల్ ఇప్పుడైతే మీరు చూస్తున్నది. ఈ వెహికల్ అయితే మనం ఒకటే బోరుని 1,00,000 కిలోమీటర్లు కూడా తోలినా కూడా ఇంజన్ అనేది బోర్కి అనేది రాకుండా అయితే మనమైతే సర్వీసు తర్వాత ఎలాగ మనం మెయింటైన్ చేయాలనేసి చెప్తున్నాను. ఇప్పుడైతే మన వెహికల్ సర్వీస్కి తీసుకువెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ ఏమిటంటే హెడ్లోకి ఆయిల్ పంప్ అవుతుందా లేదా అనేసి చెక్ చేసుకోవాలి. మెయిన్ మన వెహికల్కి ఇంజన్లో ఆయిల్ అనేది క్వాంటిటీ అనేది సరిగా ఉంటే మన వెహికల్ ఎలాగ యూజ్ చేసినా కానీ మన వెహికల్ అనేది ఇంజన్ అనేది బోర్ అనేది రాదు. కొంతమంది ఏమిటి ఇంజన్ ఆయిల్ ఒక 6 months అయినా 1 year అయినా కానీ ఆయిల్ అయితే చేంజ్ చేయకుండా అలాగనే తోలుతుంటారు. మన వెహికల్లో ఇంజన్ క్వాంటిటీ అనేది ఇలాగ మార్చుకున్నా లేదా కొన్ని రోజులు అలాగనే చాలా రోజులు ఒక 6 months అలాగ పెట్టేసినా కానీ ఆయిల్ అనేది క్వాంటిటీ దానికున్న పవర్ అంతా పోతుంది. అలా పవర్ పోయినప్పుడు ఏమిటి ఆయిల్ రన్నింగ్లో పోతున్నప్పుడు బరస్ట్ అయిపోతుంది. ఆయిల్ అలాగా బరస్ట్ అయిపోవటం వల్ల ఇంజన్లో ఆయిల్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. అలాగ ఆయిల్ తగ్గిపోయినప్పుడు ఏమిటంటే ఇంజన్ కూడా ఓవర్ హీట్ వచ్చి ఆ బోర్ పోయే అవకాశం అయితే వస్తుంది. ప్రతి ఒక్కరు ఏమిటంటే BS4 వెహికల్ అయితే 2,000 కిలోమీటర్లకు ఒకసారి ఆయిల్ సర్వీస్ చేసుకుంటే ఆయిల్ తగ్గకుండా తర్వాత హెడ్లోకి ఆయిల్ పంప్ అవుతుందా, తర్వాత ప్లగ్ కూడా చేంజ్ చేసుకుంటే మనకి బోర్ అనేది రాదు. BS6 అయినా BS4 వెహికల్ అయినా ప్రతి ఒక్కరు ఇంజన్లో ఆయిల్ క్వాంటిటీ అనేది సరిగా ఉంటే మన వెహికల్ 1,00,000 కిలోమీటర్లు కూడా తోలినా కానీ బోర్ అనేది రాదు. చాలామంది అయితే నా వెహికల్ అయితే ఇప్పుడైతే 78,000 అయితే తిరిగింది. నా వెహికల్ ఇప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మీకు ఉదాహరణగా చెప్తాను నా వెహికల్ అనేసి. ఒకసారి మీరు సర్వీస్కి తీసుకెళ్ళినప్పుడు ఆయిల్తో పాటు హెడ్లోకి ఆయిల్ పంప్ అవుతుందా, ఆయిల్ క్వాంటిటీ సరిగా ఉంటుందా, తర్వాత ప్లగ్ అనేది బ్లాక్ అవుతుందా, ఇలాగ చెక్ చేసుకుంటే మన వెహికల్ అనేది ఎలాంటి ప్రాబ్లం అనేసి లేదని తెలుస్తుంది. మనము వెహికల్కి ఆయిల్ ఏమైనా తగ్గితే ఇంజిన్ సౌండ్ కూడా మనకి డిఫరెంట్గా వస్తుంది. అప్పుడే మనం అర్థం చేసుకోవాలి ఇంజిన్ పవర్ అనేది అయిపోయింది అనేసి. స్మూత్నెస్ అనేది ఉండదు. ముందు ఫస్ట్లో సర్వీస్ చేసిన మెయింటెనెన్స్ అప్పుడు మీరు మెయింటైన్ చేసినప్పుడు వెహికల్ అంత స్మూత్గా ఉంటుంది. తర్వాత మనము రన్నింగ్ తోలుతా కిలోమీటర్స్ రీడింగ్ ఎక్కువైనప్పుడు మన వెహికల్ అనేది స్మూత్నెస్ అనేది వెళ్ళిపోతుంది. అలాగా ఈ వీడియో చూసిన వాళ్ళు ఇప్పటి నుంచైనా మన వెహికల్కి ఆయిల్ అనేది ఎలాగ మెయింటైన్ చేసుకోవాలనేసి అర్థమై ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ ఇలాంటి వీడియోసే కాదు, మీ వెహికల్ ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం.